బాలాజీ టైలర్ తిలక్ నగర్ చౌరస్తాల. రాత్రి సుమారు నేను 10:30కి బంద్ చేసి పోయిన ఇంటికి. అదే ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం 4 గంటలకు అబ్బాయి చూసి మంటలేసిన చూసే వరకు మొత్తం అంటుకుపోయింది. దాదాపు బట్టలు మిషన్లు అన్ని కలిపి 20 లక్షల వరకు ఉంటుంది ఆస్తి నష్టం. మొత్తం పనికి రాకుండా మొత్తం అంటుకుపోయింది. సుమారు ఎన్ని గంటలకు? సుమారు మేము 10:30కి బంద్ చేసిన. ఆ తర్వాత ఎప్పుడో ఒకటి, ఆ తర్వాత 12 ప్రాంతాల్లో జరగచ్చు. 4 గంటల వరకు అంతా అయిపోయింది. ఇంకా ఫైర్ ఇంజన్ వాళ్ళు రాకుంటే ఇంకా కష్టం అవుతుంది. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి వాళ్ళు బాగా కష్టపడ్డారు. వాళ్ళు కొన్ని బయటికి గురించి మొత్తం వాళ్ళు రాకుంటే ఇంకా నష్టం ఎక్కువ జరిగేది. ఎన్ని మిషన్లు? 5 మిషన్లు మొత్తం. ఓవర్లాక్ అంటే ప్రమాదం ఎలా జరగundొచ్చు అని మీ ఆలోచన చేస్తే అది ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎలక్ట్రిసిటీ ద్వారా జరిగినట్టు లోపల షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. ఇన్సిడెంట్స్ వల్ల మీరేమన్నా? లేదు, ప్రజెంట్ అయితే ఏం లేదు. మొత్తానికి మనం గంజి ఇక్కడ మురళి గారు షాప్ దగ్గర ఉన్నాము. సో ఇది అర్ధరాత్రి కాకుండా సుమారు మార్నింగ్ 4 గంటలకు ప్రమాదం జరిగింది. ఎలా జరిగింది అనేది ఆలోచన ఈయన షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. సకాలంలో ఫైర్ ఇంజిన్ వారు రావడంతో చాలా వరకు, ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అన్ని దగ్గర ఉంటున్న ఇల్లు ఒకవేళ సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోతే అంతకన్నా ఎక్కువ ప్రమాదం జరిగే ఆలోచన ఉంటుంది అంటున్నారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం దాదాపు 20 లక్షల పైచిలకు జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇట్లా జరిగింది. అంటే దాదాపు ఇది ఎవరు కావాలని చేయలేదు. ఏదైనా ఒక ఆలోచన విధానం బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా 1కి 4 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం చాలా వరకు కూడా చిన్న షట్టర్ ఇది, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం 1కి 4 సార్లు ఈ పవర్ ఎలక్ట్రిషియన్ ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే విలువైన వస్తువులు ఒక మధ్యతరగతి కుటుంబాలు దీని కుటుంబ పోషణకు ముందుకెళ్తున్న విధానంలోనే ఈ రోజు ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్టుంది. ఈ రోజు కల్వకుర్తి హైదరాబాద్ చౌరస్తా సిగ్నల్ దగ్గర ఉన్న హీరో షోరూమ్ పక్కన ఒక కాలనీలో ఈ చిన్న షట్టర్ లో ఈ ప్రమాదం మార్నింగ్ 4 గంటలకు జరిగింది. సో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగలేదు. కాకపోతే పాటించిన వారు సకాలంలో రాకపోతే ఈ మంటలు పక్క ఆ ఇళ్లకి వ్యాప్తి చెంది పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుంది. కాకపోతే వాళ్ళు సకాలంలో వచ్చి మంటలు కంట్రోల్ చేసేందుకు ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ దీని మీద ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. మరి ఇక్కడ బాధితుడు చెప్తున్న ఆలోచన విధానం ఏదైనా ప్రభుత్వం కానీ మామూలుగా ఆదుకునే ఆలోచన వేస్తే తిరిగి మేము మళ్ళీ ప్రారంభం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన విధంగా ఆయన ఇప్పటివరకు అయితే బాధితుడు ఇక్కడ చెప్తున్న విషయాలు చూస్తా ఉన్నాయి. ఇక్కడ విలువైన మిషన్లు చూస్తా ఉన్నాం చాలా వరకు కూడా. ఇక్కడ ఎందుకంటే దసరా సీజన్ చాలా మంది ఇక్కడ సీనియర్ టైలర్ అనే ఒక పేరు ఉంది కల్వకుర్తిలో. అట్లాగే ఆయన కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు క్లాత్ మెటీరియల్ కూడా ఇక్కడ ఈ మంటలు దహనమైన మనం చెప్పుకోవచ్చు. కాస్ట్లీ మెటీరియల్ దాదాపుగా ఆ బట్టలు, ఈ మిషన్లు, ఇది మొత్తం ఎక్విప్మెంట్, ఇది మొత్తం కలిపి సుమారు 20 లక్షలకు నష్టం జరిగింది. సో ప్రభుత్వం ఏమైనా దయచేసి మాకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తే మళ్ళీ మేము తిరిగి ప్రారంభం చేసుకుంటామని ఇక్కడ గంజి మురళి గారు ఒక బాధితుడు రాబోతున్న మొత్తానికి ఇదని చూస్తున్నాను. మీటింగ్ న్యూస్ కల్వకుర్తి నుండి.